హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. దేశంలో ఉన్న ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్. అసలు ఇప్పటికే ప్రజలు నానా కష్టాలు పడుతూ పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు తట్టుకోలేక అల్లాడిపోతుంటే ఈ తరుణంలోనే మోడీ గారు ఒక అద్భుతమైన ప్రకటన చేయబోతూ ఉన్నారు. పెట్రోల్ పైన డీజిల్ పైన ₹2 అదనంగా బిల్ వేయబోతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇది వర్తిస్తూ ఉంది. సామాన్య ప్రజలకు చేయగలుగుతున్నటువంటి మంచి మేలు ఇదే. దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ డీజిల్ పంపుల్లో ₹2 అధికంగా పెంచడం జరుగుతుంది. ఇంకా చూడాలి. ఎక్సైజ్ ట్యాక్స్ పేరుతో ₹2 పెంచుతూ ఉన్నారంట. ఆంధ్రప్రదేశ్లో అయితే ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది. ఇప్పటి వరకు కొండెక్కి కూర్చున్న పెట్రోల్ ఛార్జెస్ డీజిల్ రైట్లు ₹1 అంటే ₹1 దిగజారి తగ్గి రాలేదు ప్రజల కోసం. గతంలో ఎలక్షన్స్ ముందు ఎన్ని ప్రగల్భాలు పలికి ఎంత సోది సొల్లు ప్రజలకు చెప్పి మోసం చేసి పెట్రోల్ ధరలు తగ్గిస్తానని అధికారంలోకి వచ్చినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఆ జ్ఞానవంతుడు ఒక ఉంటాడబ్బా లోకేష్ గారిని ఆయన కలిసి పెట్రోల్ బిల్లు తగ్గిస్తాం, పక్క రాష్ట్రంలో ఎక్కువ ఉంది, మేము రాగానే ఫస్ట్ చేసే పని అదే అని చెల్లు చెప్పారు. చివరికి పెట్రోల్ని ధరలు తగ్గించకపోగా భారీ స్థాయిలో పెంచబోతూ ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ చేసి 109 పాయింట్ సంథింగ్ ఏందో ఉంది. ₹115 చేస్తారు. ఎలాగో ₹2 వాళ్ళు పెంచితే ₹2 వీళ్ళు పెంచుకొని 115 చేసేసి మన పైన రుద్దేస్తారు. ఇంకా ఎంజాయ్ చేయండి. అదృష్టాలు కలిసి వచ్చినాయిలే మనకి. సెంట్రల్లో ఆయన స్టేట్లో ఈయన డబుల్ ఇంజన్ సర్కార్ అని సర్కార్ ఏమో పనులు ఏం కావట్లేదు కానీ సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వట్లేదు కానీ అప్పుల భారాలతోటి ఇదే విధంగా ఎక్స్చేంజ్ సుంకాలని అది ఇదని మన పైన డబుల్ ఇంజన్లు తొక్కి తుక్కు చేస్తాయి అనమాట. अंधभक्तों देखो अभी क्या हो रहा है स्टेट में. अंधभक्तों अभी देखो मोदी जी का नया धंधा शुरू कर दिया, ₹2 बढ़ा करके पेट्रोल डीजल पे. अभी पेट्रोल डीजल पे बढ़ा करने का बाद all goods are getting to increase their prices. All transport vehicles should increase their prices. అన్ని గూడ్స్ ట్రావెల్ చేయడానికి గూడ్స్ వెహికల్స్ అన్ని ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు పెంచేస్తాయి. అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటుకుంటానే ఉంటాయి. సో వైస్ వర్సా చచ్చినట్టు భరించండి. ఏం చేద్దాం, పెంచి పడదొబ్బారుగా ఎంజాయ్. ఇది బాబు ప్రస్తుతానికి దేశంలో పరిస్థితి. ₹2 పెట్రోల్ డీజిల్ పైన ఏమైంది, ఎలా ఉంది మీ ఫీలింగ్ అనేది కింద కామెంట్ రూపంలో తెలియదు. నాకైతే విధాలుగా ఉంది. ఇంట్లో కూర్చున్నంత ఉత్తమం ఇంకోటి లేదనిపిస్తుంది. బయటికి వెళ్ళొద్దు, ఏం చేయొద్దు, ఇంట్లోనే కూర్చోవాలా, కందిపప్పు కొనుక్కోవాలా, ఇంకేమొద్దు, టమాటాలు కూడా తక్కువ రేటున అవి కొనుక్కొని రోజు పప్పు వండుకొని తినండి. ₹1 ఖర్చు ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.